రికార్డ్ చేసుకుంటే చేసుకోండి, కానీ యాక్చువల్గా మీకు దేవాదాయ శాఖ చట్టం గురించి తెలుసా అండి? ఐడియా ఉందా? ఎవరండి? సార్, హిందూ సంఘాల నుంచి అండి. నా పేరు రాజేష్ అండి. మీకు దేవాదాయ శాఖ చట్టం గురించి ఐడియా ఉందా అని అడుగుతున్నాను. ఎక్కడి నుంచి అండి మీరు? పెదకల్లేపల్లి అండి. లేదండి. అయితే ఇప్పుడు గుళ్ళ దగ్గర ఈ అన్యమత ప్రచారాలు అనేవి చేయకూడదన్న విషయం తెలుసా మీకు? ఈ పోస్టర్లు అన్నీ కూడా గుడి చుట్టూ దేవాలయాలు ఎదురుగా ఇవన్నీ అంటించుకుంటూ వస్తుంటాయి. ఇప్పుడు మీరేం చెప్తారు? మీకు ఫోన్ చేసి అడిగితే మేము కాదండి, మేము చేయలేదు, మాకు సంబంధం లేదు, ఎవరో పిల్లలు అంటించారు, మాకు ఇతను వచ్చాడు అతను వచ్చాడు అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు మీరు చెప్పుకొని పంపించుకోరండి. ఇప్పుడు గుళ్ళు ఎక్కడైతే ఉన్నాయో గుళ్ళ దగ్గర ఇట్లా అన్యమతాల ప్రచారాలు అనేవి చేస్తే ఈ లేనిపోని తగాదాలకి తగువులకు కారణం అవుతాయి. వాటికి దూరంగా ఉండండిరా బాబు అని చెప్పలేదా మీరు? చెప్పి పంపించరా? ఏమండి? రికార్డ్ చేసుకుంటున్నారు కదా, మాట్లాడండి. నేను చెప్తున్నాను కదండి, పెదకల్లేపల్లి. పెదకల్లేపల్లి, ఓకే. సో ఇప్పుడు పెదకల్లేపల్లి దగ్గర నుంచి మోబుదేవి వెళ్ళే రూట్లో గుడి ఉంది కదండి, గుడి దగ్గర బస్ షెల్టర్లో ఇసుక రాజ్యాన్ని అంటించారు. ఇప్పుడు గుడికి 50 మీటర్ల దూరంలో పెదకల్లేపల్లి ఉంది. ఇప్పుడు ఇది ఏ ఏరియా కింద వస్తుందండి? ఇది వెంకటాపురం. వెంకటాపురము గుడి దగ్గర బస్ స్టాప్లో అంటించారు. మీ దగ్గర మీ నెంబర్ అక్కడ తీసుకొని కాల్ చేస్తున్నాను మీకు. ఇప్పుడు మరి మీరు వాళ్ళు చేసే వాళ్ళకి పంపించే వాళ్ళకి మీరు చెప్పి పంపించుకోరా? అక్కడ ఏమైందండి? ఇప్పుడు దేవాలయ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాటన్నిటిలోనూ అన్యమత ప్రచారాలు అనేవి నిషేధం కాదండి. బస్ షెల్టర్ కదా, గుడి దగ్గర గుడి లేదండి, ఎదురుగా గుడికి 50 మీటర్ల దూరంలో కదా బస్ షెల్టర్. గుడి దగ్గర కాదండి, బస్ షెల్టర్ లో కదండి అండి. అదేనండి, బస్ షెల్టర్ ఎదురుగా గుడి లేదా? గుడికి 50 మీటర్ల దూరంలో కాదా? గుడికి దీనికి సంబంధం లేదు కండి. సంబంధం లేదంటారా? ఇది గుడి ఎదురుగా బస్ షెల్టర్ కదండి, ఇది అంటించింది బస్ షెల్టర్ లో కదండి. బస్ షెల్టర్లే. ఇప్పుడు బస్ షెల్టర్ ఎంత దూరంలో ఉంది? గుడికి 50 మీటర్ల డిస్టెన్స్ లో అంటించకూడదని చెప్పేసి ఉందా లేదా? తెలుసా మీకు? దేవాదాయ చట్టం ముందు తెలుసా? సరే సరే, ఏమండి?